చాలామంది ఏంటంటే, సార్ మా ఇంట్లో మలబరీ ఉంది కానీ మొక్క అంతా కూడా పెరగట్లేదు సార్, పెరిగినా సరే బాగా బుష్గా పెరుగుతుంది కానీ సో క్రాప్ రావటం అని చెప్పేసి చాలామంది అంటున్నారండి. సో ఆల్మోస్ట్ మన గార్డెన్లో ఒక 4 months నుంచి మనము మలబరీ మీద ప్రయోగం చేస్తున్నామండి. సో అందరికి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని వారికి ఒక మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే ఫెర్టిలైజర్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అండి. సో ఇది వచ్చేసి మనకి ఆ తెలంగాణ నాటు మలబరీ అండి. ఇదివరకు మనము ఓల్డ్ టైంలో మనము సబ్స్క్రైబర్ చాలామంది కూడా మనము ఈ యొక్క కటింగ్స్ అని మనము చాలా సప్లై చేసాము. సో మెయిన్లీ ఈ యొక్క నాట్లో ఏంటంటే క్రాప్ అనేది అంటే ప్లాంట్ అనేది పెరుగుతుంది కానీ సో ఈ విధంగా క్రాప్ అనేది చాలా మంది రావట్లేదండి. సో ఎప్పుడైతే మీకు మలబరీ అనేది ఈ యొక్క ఎండాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు పైన ఉండే ఈ విధంగా కొమ్మలన్నీ కూడా మీరు కట్ చేసుకోండి. అంటే మొక్క అనేది పెరగకూడదు. సో మొక్క అనేది మీకు పెరిగే కొద్ది క్రాప్ అనేది మీకు రాదండి. సో ఫస్ట్ మీరు స్టెప్ పాటించండి మలబరీలో. సో తర్వాత ఏంటంటే ఈ పక్కన వచ్చే బ్రాంచెస్ కూడా వీటన్నిటి కూడా కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ యొక్క లోపల ఉండే ఆర్గానిక్ మెన్యూర్ అంతా కూడా ప్లాంట్కి త్వరగా పెరగడానికి అవకాశం లేకుండా మనకి త్వరగా ఈ విధంగా క్రాప్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఎంచుకునేటప్పుడే మలబరీ అనేది క్వాలిటీ మొక్కగా ఎంచుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఈ సైజు మలబరీ మొక్క అనేది మేము 4 years అంటే 4 months బ్యాక్ పెట్టిన తర్వాత మనకి రిజల్ట్ చూడండి ఈ విధంగా ఉందో. సో ఎక్కడ చూసినా సరే క్రాప్ అనేది ఎక్కడ చూసినా సరే మనకి హెవీగా క్రాప్ ఉందండి. సో అన్ని ఎక్కడ చూసినా సరే హెవీగా మనకి సూపర్గా కాయలు ఉన్నాయి. చిన్న మొక్క సైతం కూడా మనకి కాయలు బాగా వస్తున్నాయండి. సో ఈ విధంగా మీకు కూడా మీ గార్డెన్లో క్రాప్ రావాలి, బాగా మలబరీతో పాటు అన్ని రకాలైనవి ఫ్రూట్స్ బాగా రావాలి అంటే ఏమీ లేదండి, మనకి బయట మార్కెట్లో సీవీడ్ సాయిల్ దొరుకుతుంది, సీవీడ్ మట్టి దొరుకుతుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఆల్రెడీ నేను ప్లాంట్కి వేసాను, అందుకే మీకు కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ సీవీడ్ మీ దగ్గర సాయిల్ లేకపోతే సీవీడ్ గ్రాన్యువల్ అని చెప్పేసి అని దొరుకుతుందండి. ఈ విధంగా సీవీడ్ గ్రాన్యువల్ అని చెప్పేసి అని ఈ విధంగా దొరుకుతూ ఉంటుంది. సో ఈ యొక్క గ్రాన్యువల్ అనేది మీకు లేకపోయినా సరే సీవీడ్ లిక్విడ్ ఉంటుంది. ఆ యొక్క లిక్విడ్ని మీరు ఏం చేస్తారంటే 1 లీటర్ వాటర్, ఈ విధంగా 1 లీటర్ వాటర్లో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆ లిక్విడ్ని ఈ విధంగా మొత్తం కూడా వాటర్లో పోసేసుకొని ఒకరోజు స్టోర్ ఉంచిన తర్వాత మొక్కకి మీరు ఈ విధంగా స్లోగా ఇప్పుడు ఇచ్చారు కదండి, కొద్దిగా ఉంది కదా, మళ్ళీ తర్వాత 1 గంట తర్వాత ఆ విధంగా ఇచ్చుకోవటం వల్ల ఈ మొక్క రూట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకోవటం వల్ల మొక్క అనేది బుష్టిగా పెరగడంతో పాటు మనకి వచ్చిన కాయ లేకపోతే పింద పూత రాకపోతే మన క్రాప్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఈ సివిల్ ఏంటంటే అండి కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియము, సోడియము అండ్ టేస్ట్ రిజల్ట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మొక్క అనేది ఎదుగుదలకు బాగా అవసరం ఉంటుందండి. వీటిలో ఏంటంటే కార్బోడైడ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ విధంగా వచ్చిన పింద ఏదైతే ఉంటుందో ఆ పింద అనేది రాలిపోకుండా వడబడిపోకుండా ఉంటుందండి. సో ఒకసారి మీ గార్డెన్లో కూడా మలబరీ అనేది క్రాప్ బాగా రాకపోతే, అసలు క్రాఫే రాకపోతే ఒకసారి సీవిడ్ గ్రాన్యువల్ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మలబరీలో మంచి రిజల్ట్ వస్తుంది. క్రాప్ కూడా మీకు బాగా వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో మలబరీ చూడండి ఎక్కడ వస్తుంది సరే నాట్లో మనకి ఈ విధంగా వచ్చింది అంటే సో మీ గార్డెన్లో మలబరీ మాత్రం చక్కగా మీకు హెవీగా క్రాప్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి.